హాయ్ అండి. మిక్సీతో పని లేకుండా, ఎక్కువ కష్టపడకుండా, గిన్నెలు కూడా ఏమాత్రం ఎక్కువ అవ్వకుండా ఈజీగా వెన్న తీసి నెయ్యి కాచే పద్ధతినైతే చూపిస్తాను. ఫస్ట్ అయితే మనం తీసి పెట్టుకున్న మీగడని తీసుకోవాలి. నేను తీసుకున్నదైతే పాల మీగడండి. 15 డేస్ వరకు తీసి పెట్టుకున్నాను దీన్ని. ఇప్పుడు మందంగా ఉన్న గిన్నె ఒకటి తీసుకుని మనం తీసుకున్న మీగడని గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఒక విస్కర్ తీసుకోవాలి. ఇప్పుడు దీంతోనే మనం వెన్న అనేది చాలా ఈజీగా తీస్తామండి. ఇప్పుడు ఆ మీగడలోని కొద్దిగా వాటర్ వేసుకుని విస్కర్తోని మొత్తం అంతా వాటరు మీగడ కలిసేలాగా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా క్రీమీ టెక్స్చర్ వచ్చిన తర్వాత మన ఎగ్స్ని ఏ టైప్లో బీట్ చేస్తామో అదే పద్ధతిలో మీగడని కూడా బీట్ చేసుకుంటూ వెళ్ళాలి. చూడండి, మనకి వెన్న రావడం అయితే స్టార్ట్ అయిపోయింది. ఇదే విధంగా బీట్ చేసుకుంటూ వెళ్తే వెన్న అనేది రెడీ అయిపోయింది. ఇలా వెన్న రెడీ అయిన తర్వాత దీనిలో బాగా చిల్ అయిన కూలింగ్ వాటర్ వేసుకుంటే వెన్న గట్టిబడి పైకైతే తేలుతుంది. మనం ఈజీగా వెన్న తీసేసుకోవచ్చు. ఒకవేళ కూలింగ్ వాటర్ రెడీగా లేకపోతే మాత్రం ఈ పద్ధతి ట్రై చేయండి. మీగడ రెడీ అయిన తర్వాత ఆ గిన్నెలో నిండుగా నార్మల్ వాటర్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత విస్కర్తోని ఒకసారి బాగా కలిపేసుకుని గిన్నెతో పాటుగా ఫ్రిడ్జ్లో ఒక అరగంట సేపు అయితే పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవడం వల్ల వెన్న గట్టిబడి మనకి ఈజీగా వెన్న సపరేట్ చేయడం తేలికవుతుంది. అరగంట తర్వాత అయితే నేను గిన్నె బయటికి తీస్తున్నాను. చూడండి, మనకి వెన్న అనేది గట్టిపడిపోయింది. చూస్తున్నారు కదా, వెన్న అయితే గట్టిపడింది. ఇప్పుడు దీనిలో ఉన్న వాటర్ని అయితే మనం సపరేట్ చేసేసుకోవాలి. చూడండి, వెన్న వాటర్ అయితే సపరేట్ చేసేసాము. ఇప్పుడు ఈ గిన్నెని స్టవ్ వెలిగించుకుని స్టవ్ పైన పెట్టేసుకోవాలి. ఇలా స్టవ్ పైన పెట్టేసుకున్న తరువాత విస్కర్ తోటి మనం మధ్య మధ్యలో ఇలా కలుపుతూనే ఉండాలి. ఇలా కలుపుతూ ఉండటం వల్ల మనకి గిన్నె మాడకుండా అడుగట్టకుండా ఉంటుంది. చూడండి, నెయ్యి కూడా రెడీ అయిపోతుంది. మనకి నెయ్యి రెడీ అయ్యిందని ఎలా తెలుస్తుందంటే మనం నెయ్యి కాస్తున్నప్పుడు అడుగున ఉన్న మీగడ కలర్ చేంజ్ అయ్యి గోల్డెన్ కలర్లోకి వస్తుంది. డార్క్ గోల్డెన్ కలర్లోకి వస్తుంది అనమాట. ఆ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇలా నెయ్యి కాగిన తర్వాత అలవాటు ఉన్న వాళ్ళు మెంతులైనా తమలపాకైనా వేసుకోవచ్చు. నేను ఏమీ వేయకుండా ఇలాగే కాస్తానండి. ఇప్పుడు కాస్త గోరువెచ్చగా అయిన తరువాత నెయ్యిని ఒక గాజు సీసాలోకి తీసేసుకోవడమే. చూడండి, నెయ్యి అయితే సీసాలోకి తీసేసుకున్నాను. ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. చూడండి, మనం కాసుకున్న గిన్నె ఎక్కడా కూడా మనకు అడుగట్టడం కానీ మాడడం కానీ జరగలేదు. ఇలాగా విస్కర్తో తిప్పుతూ ఉండటం వలన. ఇప్పుడైతే నెయ్యి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మూత పెట్టేసుకోవడమే. చాలా ఈజీగా ఎక్కువ కష్టపడకుండా మనం నెయ్యి చేసే పద్ధతిని అయితే చూసాము. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.